మీ జర్నలిస్ట్ నవత. మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలు, వ్యక్తుల ప్రాధాన్యతలు మారుతూ వచ్చాయి. దీనికి నిలువెత్తు నిదర్శనంగా హుజూరాబాద్ నియోజకవర్గం గురించి చెప్పొచ్చు. సెంటిమెంటా, భయపెట్టాడా, లేకపోతే ప్రలోభాలకు గురి చేశాడా? పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే చాలా ఇబ్బందులకు గురయ్యామని చెప్పిన ప్రజానికమే పట్టం కట్టడానికి 3 రోజుల ముందు ఏదైతే ఒక వీడియో వచ్చిందో, నన్ను చంపుకుంటారో కాపాడుకుంటారో, నేను గనక ఓడిపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటా అనే ప్రచారమే పాడి కౌశిక్ రెడ్డికి పట్టం కట్టింది అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా దీని గురించి మాట్లాడారు. హుజూరాబాద్ నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఒకప్పుడు బీఆర్ఎస్ నేత, ఆ తర్వాత బీజేపీ నేతగా ఉన్న ఈటెల రాజేందర్కి కంచుకోట అని చెప్పొచ్చు. 7 సంవత్సరాలుగా వరుసగా ఎమ్మెల్యేగా నిలబెట్టింది. అధికార బీఆర్ఎస్ పార్టీ మారిన తర్వాత బీజేపీ పార్టీ ప్రలోభంగా ఉందే తప్ప కాంగ్రెస్ పార్టీకి నిజంగా కూడా హుజూరాబాద్లో పెద్ద పట్టు లేదు. దానికి ఉదాహరణ చెప్పాలి అనంటే, ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో విద్యార్థి నేత బల్మూరి వెంకట్ని అక్కడి నుంచి బరిలోకి దింపి రేవంత్ రెడ్డి, సీతక్క లాంటి నేతలు ప్రచారం చేసినప్పుడు కూడా 3000 ఓట్లను సాధించలేకపోయింది. కానీ చాలా చాకచక్యంగా ఆలోచనలతోటి హుజూరాబాద్ గడ్డ మీద కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి, హుజూరాబాద్లో కూడా కాంగ్రెస్కి ప్రాణం పోయాలి అనే ఉద్దేశంతో ఈసారి ప్రణవ్ను అక్కడ రంగంలోకి దింపింది కాంగ్రెస్. అయితే ఈ ప్రణవ్కి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇది చదివిన తర్వాత నాకు కొన్ని విషయాలు మీతో చర్చించాలనిపించి ఈ వీడియో చేస్తున్నా. 2023 ఎన్నికలలో హుజూరాబాద్ అసెంబ్లీ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒడితల ప్రవీణ్ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి 40 సంవత్సరాల తర్వాత ప్రాణం పోసినట్లయింది. 40 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్ర హుజూరాబాద్ లో ఒక లెక్క, 2023 ఎన్నికల తర్వాత హుజూరాబాద్ లో కాంగ్రెస్ చరిత్ర ఒక లెక్క. ఖచ్చితంగా కూడా ఒడితల ప్రవీణ్ వల్లే ఇది సాధ్యం అనేది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. అందరే కాదు, అక్కడ అధికార బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీతో పాటు లోకల్ ప్రజలు అనుకున్న మాట. ఎందుకంటే ఒడితల ప్రణవ్ కుటుంబానికి సంబంధించి హుజూరాబాద్ తో మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చాడా, లేకపోతే వాళ్ళ తల్లి తండ్రులు రాజకీయాలతో సంబంధాలు ఉన్నాయా అని పక్కన పెట్టేస్తే, హుజూరాబాద్ ప్రజలతో మాత్రం వాళ్ళ కుటుంబానికి సత్సంబంధాలు ఉన్నాయి. ఒకవేళ ఒడితల ప్రవీణ్ ప్లేస్ లో ఇంకా అక్కడి నుంచి ఒకవేళ ఇది కట్ చేయి హరీష్, ఒకవేళ ఒడితల ప్రణవ్ ప్లేస్ లో అక్కడ ఎవ్వరు నిలబడ్డా కూడా ఖచ్చితంగా ఈటెల రాజేందర్ గెలిచేవాడు. ఈ రోజు ఓటు బ్యాంకును చీల్చి 40 సంవత్సరాల నుంచి ఓటు బ్యాంకు లేని హుజూరాబాద్ నియోజకవర్గంలో 3000 ఓట్లను 43,000 53,000 ఓట్లకు తీసుకెళ్లిన ఘనత ఖచ్చితంగా ఒడితల ప్రణవ్కు మాత్రమే సాధ్యమైంది. ఈ నేపథ్యంలో ఇందాక మనం చెప్పుకుంటున్నట్టు బల్మూరి వెంకట అక్కడ పోటీ చేసినప్పుడు, సీతక్క లాంటి వాళ్ళు ప్రచారానికి వచ్చినప్పుడు, హోరాహోరిన పోటీ జరిగినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ కొంత ప్రభావం చూపుతుంది అనుకున్నా కూడా 3000 ఓట్లతో అక్కడే ఆగిపోయింది. అంటే విద్యార్థి నేత, ఉద్యమంలో పాల్గొన్న నేత కంటే కూడా అక్కడ ప్రజలతో సత్సంబంధాలున్న ప్రణవ్కు ప్రజలు ఎక్కువ పట్టం కట్టారు అనే విషయాన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఈ విషయం మీద చర్చ కూడా జరుగుతోంది. ప్రణవ్ కాకుండా బల్మూరి వెంకటం మరింకొకళ్ళు ఎవరైనా పోటీ చేసినా అక్కడ ఓట్ల సంఖ్య తారుమారయ్యేది. 2023 ఎన్నికల్లో ఏకంగా బీజేపీ సీఎం అభ్యర్థి ఈటెల రాజేందర్ను ఓడించడంలో ప్రణవ్ హుజూరాబాద్ నియోజకవర్గంలో చరిత్ర సృష్టించాడు. కేవలం 20 రోజుల వ్యవధిలో 53,000 ఓట్లు సాధించారు. 40 సంవత్సరాల నుంచి ఉమ్మడి కమలాపూర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి ఎక్కడా కనబడలేదు. స్టేట్ మొత్తంలో కూడా కాంగ్రెస్ వేవ్ వచ్చిందా, కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది అనే వార్త వచ్చిందా, టకటకా పార్టీలు మారడము, బీఆర్ఎస్ మీద అసంతృప్తి వస్తుంది అని తెలవడము, ఆ అసంతృప్తులంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు రావడము, చాలా చాకచక్యంగా హుజూరాబాద్ ప్రజలతో బాగా తెలిసిన వ్యక్తిగా ఉన్న కుటుంబం నుంచి ఒడితల ప్రణవ్ను ఒక పక్క నుంచి పక్క నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ నుంచి తన కుటుంబంలో వాళ్ళు పోటీ చేస్తుంటే, కాదు కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార పార్టీ మీద నమ్మకం లేదు అన్నట్టుగా ఇక్కడ ప్రణవ్ పోటీ చేయడం, ఇదంతా కూడా హుజూరాబాద్ రాజకీయాలను ఖచ్చితంగా మార్చింది అనే చెప్పొచ్చు. ఇక ఒడితల ప్రణవ్కు పట్టం కట్టు, పాడి కౌశిక్ రెడ్డి పని పట్టు అని ఎందుకు ప్రజలు మాట్లాడుకుంటున్నారంటే, ఇప్పుడు ఇక్కడ అసలు పాయింట్కి వద్దాం. పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత ఒక్క చెక్కు కూడా బయటికి రానివ్వడానికి ఇష్టపడలేదు. ఎమ్మెల్యేలు సైతం పక్కన పెట్టి ఈయనే చెక్కులు పంచుతున్నట్టు, ఈయనే ప్రజల కోసం చేస్తున్నట్టు, ఎవడైనా నా దగ్గరికి రావాల్సిందే అన్నట్టు బిహేవ్ చేశాడు. దానికి సంబంధించి చాలా మంది చెప్పుకుంటూ వచ్చారు.
ఇప్పుడు అదే ఎమ్మెల్సీ పదవికి పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా చేస్తే అదే ఎమ్మెల్సీ పదవి పాడి కౌశిక్ రెడ్డికి ఇస్తే కాదు, ఎందుకంటే కాంగ్రెస్ కి అక్కడ జీవం పోసారు కాబట్టి అలా జీవం పోసిన నేతల్ని కాంగ్రెస్ లో బ్రతికించుకుంటే రానున్న రోజుల్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ కి పూర్వ వైభవం రావడానికి కారణం అవుతుంది అంటూ రేవంత్ రెడ్డి అడుగులు చాలా చాకచక్యంగా కదుపుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఇవ్వడానికి ప్రణవ్ బాబుకు ఆలోచనలు ఉన్నారట. ఎందుకు హుజూరాబాద్ లోనే ఎమ్మెల్సీ ప్రణవ్కి ఇవ్వాలి అంటే 2 రీజన్స్ చెప్పుకోవచ్చు. ఒకటి, అసలు ఓటు బ్యాంకు లేదని 53,000 ఓట్లకు తీసుకొచ్చిండు. ఇక గదే ఎమ్మెల్సీ పదవిని అడ్డు పెట్టుకుని హుజూరాబాద్ ప్రజలను ఒక ఆట ఆడించిన పాడి కౌశిక్ రెడ్డి ఆట కట్టాలి అంటే అక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థికి సరైన బలం కల్పించాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ తర్వాత కొన్ని మున్సిపల్ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్, వరుసగా ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ప్రణవ్కు ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా ప్రజలతో ఇంకా మమేకం అవుతూ కాంగ్రెస్ పార్టీని హుజూరాబాద్ లో బలోపేతం చేయడానికి చాలా వరకు కారణమవుతుంది. ఉప ఎన్నిక తర్వాత నేను మన ఛానల్లోనే చేసినాం, ఒక ఊరికి పోతే బీసీ బంధుకు వచ్చిన చెక్కుకు సంబంధించి 3కి వంచి ఇచ్చేసిండ్రు. బీసీ బంధు ఒకళ్ళ పేరు మీదే శాంక్షన్ అయింది, దాన్ని 3కి వంచేసిండ్రు. ఇక్కడ ఎవరున్నారు? చెక్కుల విషయంలో కానీ మిగిలిన విషయంలో కానీ ఎమ్మెల్సీగా ప్రజల మీద ఒక పెత్తనందారి, ఎమ్మెల్యే కంటే కూడా ఒక మినిస్ట్రీ కంటే కూడా ఎక్కువ పెత్తనం చేసింది ఎవరిని అని హుజూరాబాద్ లో ఎవరిని అడిగినా చెప్తారు, పాడి కౌశిక్ రెడ్డి అని. మరి అలాంటి పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఆట కట్టించాలి, అక్కడ ఉన్న ప్రజలు ఆయన వల్ల ఇబ్బంది పడకుండా చూడాలి అంటే అధికార పార్టీకి సంబంధించి పదవి కలిగిన నేత హుజూరాబాద్ లో ఉండాల్సిందే. దానికోసమే ప్రణవ్కు ఆల్రెడీ ప్రజలతో కొంత అనుబంధం ఉన్న నేపథ్యంలో పదవికి పట్టం కడితే రాబోయే ఎంపీ ఎలక్షన్స్ కానీ ఫర్దర్ ఎలక్షన్స్ లో కానీ హుజూరాబాద్ ని కానీ కరీంనగర్ ని కానీ కాంగ్రెస్ పూర్తి ఖాతాలోకి తెచ్చుకోవడానికి కారణం అవుతుంది అనే ఒక్క ఆలోచనతోటి ప్రణవ్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమే కాదు, కీలక బాధ్యతలను కూడా అక్కడ అప్పచెప్పబోతున్నట్టు, ప్రజలతో ఎక్కువ టైం గడపడానికి ఆయనకు కొన్ని అవకాశాలు కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ప్రణవ్కు ఎమ్మెల్సీ ఇస్తే పాడి కౌశిక్ రెడ్డి ఆట గట్టినట్టేనా? పాడి కౌశిక్ రెడ్డి ఆగడాలకు ప్రణవ్ చెక్ పెట్టగలుగుతాడా? ఏదైతే కాంగ్రెస్ ఆలోచన చేసిందో, ప్రణవ్ లాంటి ఒక యువనేత, కొంత కాంగ్రెస్ బలం పెంచిన నేత, నియోజకవర్గంలో ప్రజలతో మమేకమవుతున్న నేత, కాంగ్రెస్ ఉనికిని హుజూరాబాద్ తో కరీంనగర్ వ్యాప్తంగా కాపాడగలడు అనుకుంటున్నారా? మొదటి ఎన్నికల పోటీతోనే కొంత చరిష్మాను సంపాదించుకున్న ప్రణవ్ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారనేది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం జర్నలిస్ట్ నవత ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.